జాతీయ క్రీడల కోసం స్టేడియములతో అందంగా ముస్తాబవుతున్న గచ్చబోలి మైదానం. ఏమిటో సిటీలో మైదానాలన్నీ కూడా ఈ స్టేడియంలతో నింపి పారేస్తున్నారు. ఇంత పెద్ద సిటీలో ఏ మూల ఏ మనిషి చచ్చినా మోసిగళ్ళ పంచకొట్ట శ్మశానంలోనే పాతిపెట్టి చావాలి. ఇంకో పక్క ఆవులు ఆంబోతులు మెయిన్ రోడ్ల మీద వేర విహారం, పేడకంపు, ట్రాఫిక్ జామ్. అదే నేనే గనక సీఎంనైతే ప్రజలు మెచ్చుకునేలాగా అంత పెద్ద మైదానంలో కొంత భాగాన్ని శ్మశానానికి కేటాయించి మిగతా భాగంలో ఆవులు ఆంబోతులు జూయట్లు పాడుకుంటూ వేర విహారం చేసేలా కేటాయించేవాడిని. ఆటలు కావాలంటే 4 రోడ్ల సెంటర్లో సిగ్నల్ స్తంభాలు పీకి పారేసి ఆడించేసేవాడిని. 4 రోడ్ల నుంచి జనాలు వచ్చి జామ్మాయి చూసి ఆనందించేవారు. టైం పాస్ అయ్యేది. ఏమిటో వెర్రి ప్రజలు ఎంత పెద్ద మేధావిని వదిలేసి ఎవరెవరినో సీఎం చేస్తారు. అమ్మగారు అమ్మగారు అంటుంటే బయటండి. సరే అండి. ఏమే అమ్మగారు వేయాలా? ఎందుకు వేయకూడదండి? మీరు వేయచ్చు. వస్తాడు నారాజు ఈరోజు, రాని వస్తాడు నెల రాజు ఈ. అయ్యగారు వదలండి. వదలనే, ఈ అవకాశం మళ్ళీ రాదు. రంగే మధ్యాహ్నం 3 తర్వాత వస్తావా? చిన్న పని ఉంది. వద్దండి, మా ఆయన ఉంటాడు. పోనీ సాయంత్రం 6 తర్వాత వస్తావా? పెద్ద పని ఉంది. వద్దండి, వాచ్మెన్ బాధపడతాడు. అమ్మగారు ఏమిటి నీకు ఈ మధ్య వెకిల్లో ఎక్కువైపోయింది? చూడు, ఆడది మరీ అంత వెరగబడి నవ్వకూడదు, మంచిది కాదు. ముందు ఆంట్లతో కాఫీ ఇస్తున్నావా లేదా? కాఫీ ఇమ్మని. అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు భూతం లేదు, నేను పంకజాన్ని. నువ్వా తల్లి? పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే. కాఫీ భలే ఛాన్సులే. లలలా లలలా. ఏమిటే పొద్దుటి నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అనమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలియదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్ కెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకే ఆ బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది. మన బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలుండాలేవి? తెలీదు. టమాటా ముక్కలుండాలి, అవేవి? నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు? తినడం తప్ప. ఈ ఇంట్లో నాకంటే తిండిపోతు ఇంకోటి ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోల, ఆడికి తిండి గోల, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది. వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి. భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? వాడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు. రేపేళ్ళలో కిటికీలు దూలాలు కూడా పీక్కు తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో మగవాడికి కూడా ఈ పగటి వాదులతో కూడా జన్మల పాపం ఇలాంటి దొరికింది. ఏపుగా ఎదిగిన దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు. మొహం ఎట్టా ఉంది. నీ అమ్మ కడుపు మారా చెంపదగా. ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాలు నేను మన్మధుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికినా ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుండే. ఒరే ఒరే ఒరే, నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే ఛీ, మొగుడిని గౌరవించడం నేర్చుకో. అరే ఛీ, పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి ఇందాకనే చూస్తాడు పిచ్చి పిచ్చి బాగుతావు. కొట్టాడంటే నా సంగతి నీకు తెలీదు.
బాబు 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 ఏమైందిరా ఏమైంది ఏమైందిరా? అబ్బో, నేను అడుగుతున్నాను నేను కదా అడుగుతున్నాను కదా నా బిడ్డ ఉండు నా బిడ్డ ఉండండి అరే నువ్వు, ఏంటమ్మా, ఇదిగో. ఏయ్, ఏయ్. బాబు ఏమైందిరా ఎందుకు నా కేక పెట్టా ఆ కేక పెట్టక ఏం చేస్తాడు నీ స్టోన్ వింటే వీడేం కర్మ పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా కెవ్వు నడుస్తాడు నా గొంతుకి కోకిల గొంతు బయలుదేరిందండి ఉషా ఉతుప్పు అబ్బో నీదే ఉత్తుత్తి నారాయణ చిల్లులు పడ్డ గులకరాల డబ్బా అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ అయ్యేది నీకు నాకు కాదు ఇంత కనిచి చూస్తున్నాను ఏమిటి ఇంత రెచ్చిపోతున్నావు చంపేస్తా రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని ఏమిటయ్యా? అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే లేదంటే తిట్లు దండకలతో మేల్కొల్పు చచ్చే అరే, ఇదంతా నీ ఇదంతా నీ వల్లే వచ్చింది. అందుకే మళ్ళీ నీ ఎక్కువ వాగుడు. గురుగారు గురుగారు ఏంట్రా టీ కొట్టి ఎలాగొచ్చా ఎన్నాళ్ళు బట్టి ఒకటి అడగాలనుకున్నాను గురుగారు అడగరా నువ్వు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు ఇది పరమ రహస్యంరా చిన్నప్పటి నుంచి నా ఒంటి మీద ప్రతి చోట బొచ్చు మురిచింది కానీ ఇదిగో ఈ మూతి మీద మాత్రం మొలవలేదురా అందుకే ఎవరికి తెలియకుండా పెన్సిల్ పెట్టి మీసాలకి ఇసుకుని బ్యాలెన్స్ చేసుకున్నారా ఇది పరమరహస్యం ఎవరికి చెప్పకరోయ్ నీ టీ కొట్టు మీద ఒట్టు అమ్మయ్యా ఈ వేళ బతికిపోయింది ఇది చెప్పేశాను ప్రధానమంత్రి విదేశీ పర్యటన ఇదేమైనా పెద్ద గొప్ప మన మా బామ్మర్తి వెళ్ళాడు అమెరికా మూడవ ప్రపంచ యుద్ధం చెయ్యాలా వద్దా అని ఆలోచన మారేంట్రా ఎందుకు చేస్తారా మూడవ ప్రపంచ యుద్ధం ఇప్పటికే చేసి రాష్ట్రంలో ఉంటారు చెప్పా కామన్వెల్త్ క్రీడల్లో పరువు నిలిపిన భారత్ ఇది కరెక్ట్ 20% కరెక్ట్ అంతే ఏంటయ్యా బాబు ఎప్పుడు చూసినా అదే పేపర్ చదువుతుంటావు? ఏం చేస్తాం మరి రెగ్యులర్ గా నువ్వు వస్తున్నావు నాకేమైనా బోరు కొడుతున్నా ఈ పేపర్ కూడా అంతే శ్రీలక్ష్మి ధనలక్ష్మి ఇది ఏమైనా కొన్నదేంటి కొట్టేసిందే కదా అన్నట్టు మీ ఫ్రెండ్ గారు పట్టేది ఏమైంది లేదు, పక్కింటి అబ్బాయితో లేచిపోయింది. ఆగి బాబు మరి నువ్వేం చేస్తున్నావు వాళ్ళ ఎదురింటి అబ్బాయికి లైన్ ఇస్తున్నా. ఏమైనా వర్కౌట్ అయిందా కాకపోతే నువ్వు ఉన్నాగా. బోలు రాదా బోలు జోడి కుదిరిందా లేదా కుదిరిందా లేదా కుదిరిందా లేదా మంచింగ్ ఏదిరా ఐ వాంట్ మంచింగ్ ఇందాక వేడి చేయమని చెప్పావు కదా బాస్ స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను ఇప్పుడే తీసుకొస్తా కమ్ ఇమిడియట్ గొప్ప టేస్ట్ రా మీది మందు తాగేటప్పుడు పవిత్ర బంధం సీరియల్ చూడటం ఏంట్రా మీ కళ్ళు పేలిపోను ఇది ఛానల్ అంటే మంచింగ్ రెడీ టంటడా ఏంట్రా అది నేను తెమ్మంది బొగ్గులు కాదురా తినటానికి మంచింగ్ అదే గురు కాల్చుకొని తెమ్మన్నావే చీకులో చిటికలో అవే ఇవి ఆహా చీకుల్ని కూడా బొగ్గుల్లా మార్చొచ్చని నిన్ను చూసాకే తెలిసిందిరా చాలా కష్టపడ్డట్టున్నావు కదా వచ్చి కూర్చో కూర్చో రే ఇంట్లో తినటానికి కారంగా ఏమైనా ఉందిరా కారంగా ఏమీ లేదు కారమే ఉంది ఛ, ఇంకేం అడగండిరా అబ్బా. తాగండిరా తాగండి తాగండి మందు తాగండి. ఉందిరా తాగి కార్చుకోండి సొల్లు లే త్వరగా లేరా బాబా బాబా సిగరెట్ సిగరెట్ ప్లీజ్ థ్యాంక్స్ కర్మరా బాబు కర్మ తాగిన తక్కువ కక్కులు ఎక్కువ చెచ్చే ఎవరు వచ్చారా రే కంగారు పడకండి రే కిరణ్ ఈ బాటలు తీసేయి అరే నువ్వు తీసేయి ఈ రిమోట్ నేను కలబెట్టు తీసేయి ఈ గ్లాస్ కూడా పెట్టు నాన్న ఇప్పుడు నువ్వు వెళ్ళి డోర్ తీ స్టడీ 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 వస్తున్నా హాయ్ పండు. హాయ్ ఒరే మన నీళ్ళు రా అయ్యి బాబోయ్ మూతలు మూతలు నీళ్ళు బాక్స్ జాగ్రత్త పడిపోతాం పాపం పిచ్చి పిల్ల హాయ్ ఫ్రెండ్స్. ఏంటి అందరు ఇలా ఉన్నారు? అందరూ ఒకేలా ఉంటే బాగుండదని చిచిచి ఏంటి వాసన? ఇదే అగరత్తుల వాసన ఇది అగ్రత్తుల వాసనలా లేదే. తెలీదమ్మా దోమలు పోవడం దూపం ఎలా వేయాలని మా తాత చెప్పాడు ఎవరో వామిటింగ్ చేస్తున్నట్టున్నారే. వాసు గారికి వాదం చేసింది అందుకే వాంతింగ్ చేసుకుంటున్నాడు
మ్మ్హ్మ్. అవును బద్రి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావేంటి? మా టీవీలో బొమ్మలు తప్ప చుక్కలు కనిపించట్లేదు, అందుకే ఇక్కడొచ్చి చూస్తున్నా టీవీ. అది సరే, నువ్వు ఈ టైంలో వచ్చావే? మమ్మీ ఈ కర్రీ మీకు ఇమ్మంటే ఇలా వచ్చాను. ఏంటోరా, మిమ్మల్ని చూస్తుంటే నాకు అనీజీగా ఉంది. ఓకే బాయ్. ఏంటి పండు అలాగే నిల్చున్నా? నువ్వు వెళ్ళిపోతే డోర్ వేసుకుందామని. పాపం పిచ్చి పిల్ల. ఎరా రాయ్.